హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బెండకాయ పులుసు చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపిస్తాను రండి, నా స్టైల్లో నేను ఎలా చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం శనగపప్పు, 2 టమాటాస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి సన్నగా. 2 to 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. 10 నుంచి 15 రెక్కల కరివేపాకు తీసుకోవాలి. 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే 1/2 కిలో బెండకాయలు తీసుకొని చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూద్దాం రండి. ఫస్ట్గా బాండీ పెట్టుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క 2 వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా దాన్ని కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఈ బెండకాయలు కూడా వేసుకొని మనం 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయ్యాక చింతపండు జ్యూస్ బాగా చేసుకొని అది కూడా దాంట్లో పోసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే వాటర్ కూడా పోసుకోవాలి. మనం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక అది వేడెక్కాక కొంచెము సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని కలుపుకోవాలి. కొన్ని వాటర్ మనకి ఎంత కావాలో అంత జ్యూసీలాగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని, అలాగే కొంచెం శనగపిండి కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. అదే కొన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అయిపోయే బెండకాయ పులుసు రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.